టమాటా ఏ సీజన్లోనైనా లభిస్తుంది. ఇది నిత్య పంట. ఏ కాలంలోనైనా సాగు చేసుకోవచ్చు. అయితే వేసవిలో సాగు చేపడితే అధిక ధర లభిస్తుంది. అందుకే మార్కెట్లో హెచ్చు తగ్గులను గమనిస్తూ రైతులు దఫదఫాలుగా విత్తుకొని సాగు చేస్తుంటారు. అయితే నాణ్యమైన అధిక దిగుబడులు తీయటంలో విఫలమవుతున్నారు. ఈ నేపథ్యంలో వేసవి టమాటా సాగులో అధిక దిగుబడుల కోసం పాటించాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు నల్గొండ జిల్లా మునుగోడు మండలం ఉద్యాన శాఖ అధికారి విద్యాసాగర్. కూరగాయల్లో టమాటా తప్పనిసరి. కిలో రూపాయి పలికినా అమాంతం 60 రూపాయలకు వెళ్లినా అది టమాటాకే చెల్లుతుంది. ధర అధికంగా ఉన్నప్పుడు బంగారం వలె చూసుకున్న టమాటాను ధర తగ్గినప్పుడు రోడ్డుపాలు చేసిన సందర్భాలు అనేకం. అందుకే ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా ఒకసారి కాకపోతే మరోసారైనా ధర పలుకుతుందనే నమ్మకంతో రైతులు టమాటాను ఏడాది పొడవునా సాగు చేస్తుంటారు. సాధారణంగా వేసవికాలంలో మార్చి నుండి జూలై వచ్చే వరకు టమాటాకు మంచి డిమాండ్ ఉంటుంది. రైతులు ప్రణాళికాబద్ధంగా సాగు చేసుకుంటే ధరల హెచ్చుతగ్గుల నుండి కొంతవరకు తట్టుకునే అవకాశముంటుంది. డ్రిప్, స్టేకింగ్ లాంటి అధునాతన పద్ధతులను అవలంబించి సాగు చేస్తే ఎకరాకు 12 నుంచి 15 టన్నుల దిగుబడిని పొందే అవకాశముంటుంది. అయితే వేసవి టమాటా సాగు చేసే రైతులు ఎలాంటి యాజమాన్య పద్ధతులు అవలంబించాలో తెలియజేస్తున్నారు నల్గొండ జిల్లా మునుగోడు మండల ఉద్యాన అధికారి రావుల విద్యాసాగర్. జనవరిలో నారు విత్తుకుంటే ఫిబ్రవరి లేదా జనవరి ఎండింగ్ లోపల నాటుకోవడం ద్వారా లేదా ఫిబ్రవరి మొదటి వారంలో నాటుకోవడం ద్వారా ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ నెలకు మార్చ్ ఎండింగ్ సమయానికి లేదా ఏప్రిల్ మొదటి వారానికి తొలికాయ టమాటా రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి సమ్మర్లో యాజమాన్యానికి 90 రోజుల ముందు మనం ప్లాన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సమ్మర్ వెరైటీస్ను మీరు నాటుకునేటప్పుడు సుమారు ఎకరానికి 40 నుంచి 50 గ్రాముల విత్తనం హైబ్రిడ్ రకానికి సంబంధించినటువంటి విత్తనం పడుతుంది. మొక్కలకు సంబంధించినటువంటి దూరము సాలుకు మధ్యలో 120 సెంటీమీటర్లు, మొక్కకు మధ్యలో 60 సెంటీమీటర్ల దూరంతో మనం నాటుకోవాల్సి ఉంటుంది. ఇలా నాటుకున్నట్టయితే సుమారు ఎకరానికి 8,000 నుంచి 8,500 టమాటా మొక్కలు మనకు అవసరం పడతాయి. అలా 25 రోజుల నుంచి 28 రోజుల నర్సరీలో పెరిగినటువంటి మొక్కలను ప్రధాన పొలంలో పెట్టుకున్న తర్వాత మీరు ఒకవేళ స్టేకింగ్ పద్ధతిలో కనుక టమాటాను పెంచుకున్నట్టయితే ఆ స్టేకింగ్ చేసుకోవడానికి టమాటా ప్రధాన పొలంలో నాటిన తర్వాత 20 నుంచి 25 రోజులకు 4 నుంచి 5 బ్రాంచెస్గా డివైడ్ అయినప్పుడు ఒక్కొక్క బ్రాంచెస్ను మనం తాడు సహాయంతో లేదా సుతిలి కానీ పురుకోసా అని చెప్పేసి చెప్తాము. ఆ సుతిలి సహాయంతో మనం పైకి కట్టడం ద్వారా టమాటా యొక్క కాండం లోపల ఎక్కడైతే బ్రాంచెస్ వచ్చినాయో ఈ బ్రాంచెస్ మొత్తం కూడా సైడ్కు స్ప్రెడ్ కాకుండా భూమి మీద నేల మీద పడకుండా నేల మీద పడ్డటువంటి టమాటా కాయలు సపోజ్ ఒక 10 కేజీల టమాటా కాయలు ఒక చెట్టుకు కాసినట్టయితే సుమారుగా నేల మీద దాన్ని చేసుకున్నప్పుడు 3 నుంచి 4 కేజీలే ప్రస్తుతం రైతు కమర్షియల్గా మార్కెట్కు తరలించేటువంటి పరిస్థితి. సుమారు ఒక 30 to 40% ఆఫ్ కాయలు కింద పడి కుళ్ళిపోవడం కానీ డ్యామేజ్ అవ్వడం కానీ జరుగుతుంది. సో ఇలా కర్రల సహాయంతో, ఊతం సహాయంతో, అదేవిధంగా స్టేకింగ్ సహాయంతో కనుక టమాటాను సాగు చేసినట్టయితే ఆన్ అండ్ యావరేజ్గా నార్మల్గా కల్టివేషన్ చేసేటువంటి రైతు కూడా సుమారు ఎకరానికి 12 నుంచి 15 టన్నులు తీసుకోవడానికి అవకాశం ఉంది. 10 రూపాయల నుంచి 15 రూపాయలు లేదా 20 రూపాయలు మార్కెట్ రేటు తీసుకున్నా కానీ సుమారు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు అవలీలగా ప్రతి రైతు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. హయ్యెస్ట్గా ఒక మొక్కకు దాదాపు 15 నుంచి 20 కిలోలు కూడా టమాటా తీసుకోవడానికి అవకాశం ఉంది. తెలంగాణ నేలలు అన్ని జిల్లాలలో కూడా ఈ టమాటా కల్టివేషన్ చేసుకోవడానికి చాలా అత్యంత అనుకూలంగా ఉంటుంది. టమాటా సాగులో నీటి యాజమాన్యంతో పాటు ఎరువుల యాజమాన్యం ఎంతో కీలకం. భూమిలో తేమను బట్టి నీటి తడులు అందించాలి. ఎరువులను వాడటం వలన ఉత్పత్తి పెరుగుతుంది, కాయ కూడా నాణ్యతగా ఉంటుంది. అయితే ఎరువులను నేరుగా కాకుండా డ్రిప్ ద్వారా అందిస్తే మొక్కలకు సమపాళ్లలో అంది ఆరోగ్యంగా పెరుగుతాయి. మరోవైపు చీడపీడలను గమనిస్తూ సకాలంలో నివారిస్తే మంచి దిగుబడులను పొందవచ్చు. ఎరువుల యాజమాన్యంకు సంబంధించింది జనరల్గా మనం ఎకరానికి 2 నుంచి 3 ట్రాక్టర్ల పశువుల ఎరువు కానీ లేదా గొర్రెల ఎరువు కానీ మేకల ఎరువు కానీ మనం పోసుకున్నట్టయితే ఆ 3 ట్రాక్టర్ల ఎరువుతో పాటు ఒక కట్టా డిఏపి బస్తా, ఒక 20 కేజీల నుంచి 25 కేజీల యూరియాను, ఒక 40 నుంచి 50 కేజీల వరకు పొటాష్ ఎరువులను, తర్వాత ఒక 15 నుంచి 20 కేజీల మెగ్నీషియం ఎరువులను, లేదా ఇలా పైపాటుగా ఎరువులు కాకుండా నేరుగా డ్రిప్ ద్వారా ఇచ్చుకున్నట్టయితే డ్రిప్ ద్వారా యూరియా కానీ, అమ్మోనియా కానీ, మెగ్నీషియం సల్ఫేట్ కానీ, కాల్షియం నైట్రేట్ కానీ,
12-61 లేదా పాస్పారిక్ యాసిడ్ కానీ ఇట్లాంటి వాటిని ఫర్టిగేషన్ రూపంలో ఎరువుల రూపంలో మీరు కనుక రైతు సోదరులు ప్రతి 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి కనుక ఇచ్చుకున్నట్టయితే చాలా తక్కువ ఎరువుల ఖర్చులతోటి అత్యధిక దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చీడపీడల యాజమాన్యానికి సంబంధించినకి వస్తే చాలా చోట్ల ఈ కాయను తినేటువంటి పురుగు లేదా పచ్చ పురుగు అని చెప్పేసి మనకు చెప్తాం. పొగాకు లద్దె పురుగు కానీ పచ్చ పురుగు కానీ మార్కెట్లో మనకు చాలా చోట్ల టమాటాను డ్యామేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈ పొగాకు లద్దె పురుగు కానీ ఏదైతే మనం కాయ లోపల ఉండేటువంటి పచ్చపురుగు కానీ ఈ డ్యామేజ్ను కంట్రోల్ చేసుకోవడం కోసం మనం మార్కెట్లో దొరికేటువంటి అనేక రకాల మందులు ఉన్నాయి. మొదటి దశలో అయితే వేపగింజల కషాయం లీటర్ నీటికి 5 ml పిచికారీ చేసుకోవడం కానీ, అదేవిధంగా తదుపరి క్రమంలో ప్రొఫినోఫాస్ 2 ml లీటర్ నీటికి కానీ, అప్పుడు కూడా అది కానట్టయితే క్లోరోన్త్రినప్రోల్ అంటే కొరాజిన్ అనేటువంటి మందు 0.3 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం కానీ, లేదా పై ముడత కింది ముడత ఉండి రసం పీల్చే పురుగులు విపరీతంగా ఉన్నప్పుడు మొదటి దశలో అయితే ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కానీ, లేదా రసం పీల్చే పురుగులతో పాటు కొంత నల్లి ఇట్లాంటి ప్రభావం ఉన్నప్పుడు ఫిప్రోనిల్ అనేటువంటి మందును 2 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం కానీ, లేదా ఇలా రకరకాల మందులు ఏ టైంలో ఏం జరుగుతున్నాయి, అసలు మందులు లేకుండా కూడా కూరగాయలు పండించడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు లింగాకర్షణ బుట్టలు, తర్వాత జిగురు అట్టలను మొదట టమాటా పెట్టిన 10 రోజులు 15 రోజుల నుంచే మొదట జిగురు అట్టలను ఎల్లో కలరు, బ్లూ కలర్ మరియు వైట్ కలర్ జిగురు అట్టలను తీసుకొని మన తోటలలో పెట్టుకోవడం, అదేవిధంగా లింగాకర్షణ బుట్టలను మనం తోటల్లో పెట్టుకొని ప్రతి 90 రోజులకు ఒకసారి వీటిని లింగాకర్షణ బుట్టలను కానీ తర్వాత జిగురు అట్టలను కానీ మార్చుకుంటూ పెట్టుకోవడం ద్వారా అస్సలే కెమికల్స్ లేనటువంటి దాన్ని కూడా మీరు పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంది.